భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కూటమికి ఆంధ్రప్రదేశ్లో సారథ్యం వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనది. దేశ పౌర విమానయాన శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ ముందు తెలుగువాడు తలవంచకూడదు అని ఎన్టీఆర్ గారు ప్రారంభించిన ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఢిల్లీని నడిపించే స్థాయికి చేరింది. కేవలం మంత్రి పదవులే కాకుండా దేశ రాజకీయ గమనాన్ని శాసించే శక్తిగా టీడీపీ నిలుస్తోంది. 80వ దశకంలో చొక్కా మార్చినట్లు ఏడాదికో ముఖ్యమంత్రిని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో తెలుగువారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటున్న అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుగు ప్రజల తరపున ఒక ధిక్కార స్వరం వినిపించింది. రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. తెలుగు వారిని తేలిగ్గా తీసుకునే రోజులు మారాలి, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపునివ్వాలనే బలమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అన్న నందమూరి తారక రామారావు గారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. పసుపు రంగు జెండాపై కార్మికుడి చక్రం, రైతు నాగలి, పేదవాడి కుటీరాన్ని చేర్చి పార్టీ సిద్ధాంతాన్ని చాటి చెప్పారు. తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా అంటూ ఆయన ఇచ్చిన పిలుపు కోట్లాది మంది తెలుగువారిని కదిలించింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం అధికారాన్ని స్థాపించింది. ₹2 కిలో బియ్యంతో పేదవారి ఆకలి బాధలు తీరాయి. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతో గ్రామాల్లో ఉన్న పెత్తందారీ వ్యవస్థను అంతం చేశారు. దేశంలోనే మొదటిసారిగా తండ్రి ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా కల్పిస్తూ చట్టం తెచ్చారు. పేదలకు ఇల్లు, సగం ధరకే జనతా వస్త్రాలు, ఇలా అనేక పథకాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. 1984లో కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని తట్టుకొని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలిచింది. 1988లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ గారు కీలక పాత్ర పోషించారు. దీనికి ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989లో వీపీ సింగ్ ప్రధాని కావడంలో ఈ కూటమిదే ప్రధాన పాత్ర. 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీని మరో మెట్టు పైకెక్కించారు. 1996 ఎన్నికల తర్వాత కేంద్రంలో హంగ్ ఏర్పడినప్పుడు 13 పార్టీలను ఏకం చేసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దీనికి ఆయనే కన్వీనర్ గా వ్యవహరిస్తూ హెచ్డి దేవేగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. 1998, 1999లో వాజ్పేయి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ గా నియమింపజేసి పార్లమెంటరీ వ్యవస్థలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను పెంచారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఐటీ హబ్ గా మార్చారు. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చి తెలుగు యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలను అందించారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్లో నుండి పుట్టిన తెలుగుదేశం పార్టీ ఉనికిని తెలుగు ప్రజల తోడ్పాటుతో కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తనయుడు నారా లోకేష్ తోడయ్యాడు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా మలిచాడు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. ప్రమాద బీమా ₹2 లక్షల నుండి ₹5 లక్షలకు పెంచారు. ఆర్థికంగా ఇబ్బంది పడిన కార్యకర్తల కుటుంబాలను విద్య, వైద్యం పరంగా ఆదుకుంటున్నారు. నారా లోకేష్ సారథ్యంలో కేవలం 75 రోజుల్లో 1 కోటికి పైగా సభ్యత్వాలు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది తెలుగుదేశం. 1 కోటి మంది సభ్యత్వాలు ఎట్లా చేశావు, ఆ టెక్నాలజీ ఏంటో నాకు ఇవ్వమని కోరుతున్నారు. అలా చెప్పే టెక్నాలజీ కాదు బాస్, మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తం. తెలుగు వారి కోసం,
తెలుగు వారి చేత తెలుగు ప్రజలే నిర్మించిన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో దేశ రాష్ట్ర రాజకీయాల్లో చెరకని ముద్ర వేసింది. తెలుగుదేశం అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది తెలుగువారి కుటుంబం. తెలుగు ప్రజల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా పనిచేసే తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నం.